మహిళా కమిషన్ వద్దకు పెద్ద ఎత్తున జాగృతికి సంబంధించినటువంటి నాయకులు చేరుకోవడం జరిగింది. తీన్మార్ మల్లన్న పైన ఫిర్యాదు చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందిని పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు డాక్టర్ మంజుల. జై జాగృతిలో కవితక కిందకి నేను ఒక కార్యకర్తగా ఉన్నాను. సో ఆయన చెప్పిన కంచం మంచం అనేది చాలా డిస్గస్టింగ్గా ఉంది. ఒక ఎమ్మెల్సీ మాట్లాడే పదం కాదు. ఇంకొకటి, నిన్న ఆయన టీవీ5లో ఒక ఇంటర్వ్యూ చూశాను. నువ్వు నయం గ్యాంగా లేకపోతే టెర్రరిస్ట్లను తయారు చేస్తున్నావా, నిన్ను రోడ్ల మీద నడవనివ్వం మేము, నువ్వు ఇట్లా గూండాలని రౌడీలని పంపిస్తున్నావు అని ఒక విమర్శించిండు కవితక్కని. సో మేము గూండాలము రౌడీలము లేకపోతే టెర్రరిస్ట్ లెక్క కనబడుతున్నామా? మేము కష్టపడి, నేను కూడా బీసీడీ నాన్ క్రీమిలియర్ ఎర్రగొల్లం. మమ్మల్ని చూస్తే మీకు ఏ యాంగిల్లో నయం గ్యాంగ్కి పనిచేస్తట్టు కనబడుతున్నాం, టెర్రరిస్ట్లకి పనిచేస్తున్నట్టు కనబడుతున్నాము? మా నాయన డిఫెన్స్లో చాలా మటుకు మిజైల్స్ టెస్ట్ ఫైర్ చేసి ఒక రిటైర్డ్ డీజీఎంగా ఉన్నాము. మేము పుట్టి పెరిగింది మా తెలంగాణలో. ఆడబిడ్డలు, నీకు తెలంగాణ ఆడబిడ్డలు టెర్రరిస్ట్లకే కనబడితే నీకు అంతనే దమ్ము ఉంటే అది మొన్న ఆపరేషన్ పెహల్గాంలో పోవాల్సి ఉండే, ఆపరేషన్ సింధూర్లో పోవాల్సి ఉండే. నీకు అంతనే టెర్రరిస్ట్ల గురించి అంత అవగాహన ఉంది కదా, మళ్ళీ పోయి దేశ సేవ చేయాల్సి ఉండే నువ్వు ఎమ్మెల్సీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్సీ మాట్లాడే తరీకా ఇది కాదు. సెకండ్, ఒక ఎమ్మెల్సీ కార్యకర్తలతోటి బిహేవ్ చేసే తరీకా ఇది కాదు. థర్డ్, తెలంగాణ ఆడబిడ్డలతోటి ఇది మాట్లాడే తరీకా అస్సలే కాదు. నీకు కొంచెమన్నా డిగ్నిటీ కాన్షియస్నెస్ ఉంటే ఫస్ట్ నీ పదవికి రాజీనామా చేయి. సెకండ్, తెలంగాణ వైఖరి గురించి నీ తల్లిని, నీ అక్కని, నీ చెల్లని, నీ పెండ్లాంని, నీకు బిడ్డుంటే నీ బిడ్డ దగ్గర నేర్చుకో. ఎందుకంటే కంచం అనేది తల్లి రొమ్ముపాలతో సంబంధించింది, మంచం అనేది తల్లి గర్భంతో సంబంధించింది. మాకు తెలంగాణ బిడ్డలకి తెలిసిన అర్థం ఇది. కంచం మంచం అనేది లుచ్చ మాటలు మాట్లాడేది వైఖరి నీకు మీ అమ్మ నేర్పించిందేమో. మాకు ఇక్కడ డెమోక్రసీ రైట్ లేదా? మేము దినమంతా ఎప్పుడు చూసినా మొగోళ్ళు ఏం చెప్తారో అదే నాలా. ఇక్కడ మొగోళ్ళ ఆడోళ్ళ సమస్య అసలే కాదు. నీలాంటి వైఖరితోటి ఇక్కడ ఆడోళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లేదు. ఏదో మేము బయటకు వచ్చి మా జాబ్స్ గురించి మా సమస్యల గురించి మేము మాట్లాడదాం అనుకుంటే నువ్వు అది కూడా చేయనియవా? జై తల్లి తెలంగాణ. మేడం, మీరు చెప్పండి, మహిళా కమిషన్ కలవడం జరిగిందా? అనుమతి ఇచ్చారా, ఇవ్వలేదా? ఇవాళ తీర్మానం మల్లన్న గురించి మేము కంప్లైంట్ చేయడానికే వచ్చాము. మా కవితక్కని ఇవాళ వాళ్ళు అట్లా ఆయన ఒక రిపోర్టర్ అయ్యిండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదు అసలు. ఎందుకంటే ఇంతమంది రిపోర్టర్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఒక తీర్మానం మల్లన్న ఇట్లా మహిళలను ఉద్దేశించి గలీజ్గా మాట్లాడడం పద్ధతి కాదు. అది ఆయనకు మంచిది కూడా కాదు. మా కవితక్క క్షమాపణ చెప్పాలి, చెప్తాడు, చెప్పేటట్టు మేము చేస్తాం. మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. చెప్పండి. ఈరోజు మనం తీన్మార్ మల్లన్న చేసిన పదజాలం అది మహిళల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ మేమందరం కూడా మేము నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినాము. కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ఒక పదవిలో ఉండి ఎమ్మెల్సీ గారు ఉద్యమం నుంచి తెలంగాణ నుంచి జాగృతి తరఫున ఎన్నో ప్రోగ్రాంలు చేసి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన ఒక నాయకురాలుని ఇలాంటి పరుష పదజాలం వాడడం, తీన్మార్ మల్లన్న నీకు మరి చదువుకున్నావా చదువుకోలేదా అర్థం అవ్వలేదు మాకైతే. ఇక ముందు కూడా ఇలాంటివి జరగొద్దు. ఇప్పుడు మీరు బేషరతుగా మా కవితమ్మ గారికి క్షమాపణ చెప్పాలి. మేము దానికి ఎంతవరకైనా వెళ్తాము. క్షమాపణ చెప్పే వరకు మేము వదిలేసే ప్రసక్తి లేదు. తెలంగాణ యాస భాష, తెలంగాణ సామెతలు అంటున్నావు, మాకు కూడా వచ్చే తెలంగాణ సామెతలు యాస భాష. అది ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎవరి ముందు వాడాలి అనేది తెలియకుంటే ఎట్లా? మీరు ఒక ఛానల్ నడిపిస్తున్నారు, ఎంతోమంది ప్రజలకు మేము అండగా ఉన్నాం అంటున్నారు, బీసీ వాదం తీసుకొచ్చారు. కానీ బీసీ వాదం కాదు ఇది. ఏదో మీరు ఓర్చుకోలేక బీసీ అని, పూలే అని, మహిళా బిల్ అని అన్నీ చేస్తుంటుంటే ఓర్చుకోలేక ఈ విధంగా మాట్లాడడం మాత్రం బాగోలేదు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి తీన్మార్ మల్లన్న. అదే మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్. ఖచ్చితంగా కమిషనర్ కు ఫిర్యాదు ఇచ్చే తాము వెళ్తాం అనేది కూడా వారి అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. మనం మరికొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి. నమస్తే అండి. తీన్మార్ మల్లన్న నిన్న ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఎమ్మెల్సీ కవిత గారి గురించి అవి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి ఇంతమంది మహిళలను కూడా ఇవాళ ఉమెన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. కించపరిచినట్టుంది కాబట్టి ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇంతమంది అంటే లక్షల మంది మహిళలు
కవిత గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న తరుణంలో ఇంతమంది రాజకీయాల్లో ఉండాలి మహిళలను కూడా ఆకాంక్షించిన మహిళ కవిత గారు. మరి ఇటువంటి టైంలో మా లీడర్ని అటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. అసాంఘిక శక్తిగా మారుతున్న తీన్మార్ మల్లన్న మీద ఉమెన్ కమిషన్ కానీ మహిళా సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలి. డెఫినెట్గా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయన చింతపండు నవీన్ అనే వ్యక్తి వీపు చింతపండు చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో కూడా అనేక అగ్రవర్ణాలను పరుష పదజాలంతో దూషించి వాళ్ళ ఆగ్రహానికి గురై పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన దాఖలాలు చూసినాం. పెద్ద పెద్ద లీడర్లను కూడా ఇట్లాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అందరి ఆగ్రహానికి లోనేండు. డెఫినెట్గా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సొసైటీకి సమాజానికి ప్రమాదకర వ్యక్తిగా మారిండు. జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తూ ఇలా ఆయన ఒక ఉద్యమం చేసిండా, ఏం చేసిండని ఎమ్మెల్సీ సాధించిండు? కేవలం బ్లాక్ మెయిలింగ్ చేసి ఎమ్మెల్సీ సాధించి కనీసం ఎమ్మెల్సీ అయినాకనైనా ఒక లీడర్గా మాట్లాడతాడు అనుకుంటే చాలా చీప్గా చాలా చిల్లర బిహేవియర్ చేస్తూ అందరినీ కూడా బాధ పెడుతూ ఆయన ఏదో సాధించాలనుకుంటున్నాడు. కానీ డెఫినెట్గా కూడా మా అక్కయ్య గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఇంతమంది మహిళలు కూడా ఆయనను మళ్ళా చుట్టుముట్టడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నారు. తెలంగాణ బిడ్డలంటే అందరం కలిపే బిడ్డలు అంటున్నామా, లేకపోతే బీసీ బిడ్డలు అన్ని కులాల వర్గాలు అన్నీ కలిపి మనందరము ఇప్పుడు తీన్మార్ మల్లన్న సంగతే చెప్తున్నా. నేను ఏదేం చెప్పట్లేదు. ఆయన వ్యాఖ్యానించిన మాటలు కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ రాజకీయ పార్టీగా దెబ్బలు తీయడం కానీ ఆడపిల్లల్ని ఏ రకంగా అసభ్యంగా మాట్లాడితే పక్క జరుగుతారు అన్న దాని మీద ఆయన చాలా అవగాహన చేస్తున్నాడు. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అది దుష్పరిచయం. మాట్లాడము ఒక తరిక లెక్కలు మాట్లాడాలి. నువ్వు యాస మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. బీసీ బిడ్డ లెక్క బీసీడీ. నేను ఇప్పుడు బీసీడీ ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నా. నువ్వు మాట్లాడే పద్ధతి నేను ఏం మాట్లాడినావా అని అడుగుతా. నువ్వు ఒక ఆడపిల్లని ఏం మాట్లాడుతున్నావు? అరే ఇట్రారా అన్న అంట. నువ్వు మాట్లాడే తరీకల్లా ప్రేమ చూపెట్టాలి మాట్లాడేది. నీకు చాదగప్ప పక్క జరుగు. ఆడపిల్లలు ముందుకు వచ్చినప్పుడు జాగృతిలా ఒక కేసీఆర్ సార్ కూతురు ఉంది మాట్లాడుతున్నాము. ఇప్పుడు అసభ్యకరమైన పదజాలాలు ఆయన ఎట్లా యూజ్ చేస్తాడండి చెప్పండి. వాళ్ళ భార్య అయితే ఊరుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ భార్య అంటే వాళ్ళ కూతురు ఉంటే ఊరుకుంటాడా? అంటే ఊరుకుంటారు తీన్మార్ మల్లన్న? చెప్పండి. ఇప్పుడు మొత్తం అందరం అమేకమైతే మేము ఇప్పుడు అసలు ఊరుకోం. మేము ఆయన క్షమాపణ చెప్పాలి కవితక్కకి, లేకపోతే అసలు ఊరుకోం. మేము ఇక్కడ నుండి వెళ్ళాము. కమిషనర్ ఆఫీసర్ ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అక్క గురించి మేము. ఎందుకంటే ఇది తప్పు కదండి ఇట్లా అనడము. ఎట్లా అంటాడు ఆయన కంచం మంచం అని? తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దుతుండ ఆయన. తనకంటూ కూతురు ఉంది, ప్లస్ తల్లి ఉంది, తనతో పాటు టీం ఉన్నారు. లేడీస్ అంతా వర్క్ చేస్తున్న టైంలో కవిత గారిని ఒక స్టేజ్లో చూసి కూడా పదజాలం అలా వదిలేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం అనమాట. తను చెప్పాల్సింది ఏంటంటే, నేను తప్పు చేశాను, నాకు తప్పు అయిపోయిందని చెప్పి ఒకసారి సారీ చిన్న వర్డ్ చెప్తే ఇంత దూరం రాదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉంటుంది అనమాట. ఇది మా రిక్వెస్ట్. ఇది మరోపక్క ఈ వివాదం అనేది కొనసాగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న వర్సెస్ జాగృతి పరంగా వివాదం అనేది కొనసాగుతుంది. భారీగా మహిళలు కమిషన్కు ఖచ్చితంగా తాము ఫిర్యాదు చేసే వెళ్తామనేది కూడా చెప్తారు. మరోపక్క ఈ అంశం పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా రాష్ట్రంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఏదైతే ఈ వివాదం అనేది కూడా రోజు రోజుకి ముదురుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.